కృణాల్ పాండ్యా పెద్దగా ఏం తీయలేదు వికెట్లు, కానీ ఎకానమీకి అయితే బౌలింగ్ వేసాడు. 4 ఓవర్లకు 19 రన్సే ఇచ్చాడు. చాలా మంచిగా అయితే అతను వేయడం చూసాం. రవి బిష్నాయ్కి 1 వికెట్ వచ్చింది, పర్లేదు, 10 లోపే ఉంది ఎకానమీ అయితే. ఇంకా తర్వాత వచ్చి యాష్ ఠాగూర్కి అయితే 3 ఓవర్లు ఎక్కువ కొట్టారు. ఇతనైతే 43 పరుగులు చేశారు. ఇతనైతే ఎక్కువగా ఇతనే స్కోర్ అయితే వచ్చింది, ఇతని నుంచి 1 వికెట్ వచ్చింది. ఇంకా తర్వాత ఇటు వచ్చేసి ట్రెంట్ బోల్ట్ అయితే 2 వికెట్లు తీయడం చూసాం. అలానే నద్రీ బర్గర్ వచ్చేసి ఇతను కూడా 1 వికెట్ తీయడం చూసాం. తలా ఒకటైతే పంచుకున్నారు. అశ్విన్ కూడా లాస్ట్లో వికెట్ టర్నింగ్ వికెట్ తీశాడు. మార్కస్ స్టాయినిస్ వికెట్ తీయడం చూసాం. చాహల్ కూడా ఎకానమీ వేసాడు, 8 వేసాడు. అశ్విన్ కూడా ఎకానమీకి వేసాడు. అవేష్ ఖాన్ వీళ్ళు కూడా బాగానే వేశారు. ఒక బర్గర్ ఒక అతనే 10 దాకా ఇచ్చాడు తప్ప మిగతాలందరూ కూడా కొంచెం జాగ్రత్తగానే. ఎందుకంటే మ్యాచ్ గెలిచారంటే 180 పరుగులు కట్ చేశారంటే మంచిగానే బౌలింగ్ చేసినట్టే. ఎస్పెషల్లీ సందీప్ శర్మ, అవేష్ ఖాన్ వీళ్ళిద్దరు అయితే 3 ఓవర్లు వేశారు. 3 ఓవర్లు వేశారు. 21 పరుగులు, 22 పరుగులు ఇచ్చారు. ఇద్దరు కలిపి కూడా 40 పరుగులు, 43 పరుగులు ఇచ్చారు.